హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ సిఆర్సి చైల్డ్ రైట్ కన్వెన్షన్ సంబంధించి ఆర్టికల్ సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో వీడియోలో మీకు ఈజీగా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది సెకండ్ పార్ట్ వీడియో అండి. ఫస్ట్ పార్ట్ వీడియో చూడాలంటే చూడండి. అందులో మీకు 13 ఆర్టికల్స్ వరకు ఈ చైల్డ్ రైట్ కన్వెన్షన్ సంబంధించి 13 ఆర్టికల్స్ ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు 14th ఆర్టికల్ నుంచి చెప్తున్నాను కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క ఆర్టికల్ ఈజీ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఒక బిగ్ అనౌన్స్మెంట్. ఏపీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీనికి గాను మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో మీకు దాదాపుగా 150 పైగా వీడియోలతో ప్రతి సబ్జెక్టు సంబంధించి టాపిక్స్ అనేవి 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయండి. కాబట్టి ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ టైప్ చేసిన మన లోగోతో యాప్ ఉంటుందండి, అలానే డౌన్లోడ్ చేసుకొని షార్ట్ ట్రిక్ కోర్స్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ ఉన్నాయండి. ఈ ఫ్రీ కంటెంట్ వీడియోస్ చూసి కోర్స్ అనేది తీసుకోండి. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తే ఇందులో మొదటి ఆర్టికల్ 14 ఏం తెలుపుతుందంటే ఆలోచన, మనస్సాక్షి, మత స్వాతంత్రం హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, వీటి గురించి తెలుపుతుంది. ఓకేనా, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆర్టికల్ 14 అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్ అంటే 14. ఇందులో మీకు ఆలోచన ఎన్ తోటి వస్తుంది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లాస్ట్ ఎన్తో ఎండ్ అవుతుంది. ఇలా ఏది తీసుకున్నా మీకు ఎంతో ఎండ్ అవుతుంది. మనస్సాక్షిలో కూడా ఎన్ అని ఉంది, ఎన్. ఓకేనా, ఎన్ ఫర్ 14. ఓకేనా, 14 అనగానే మనకు ఎన్ తోటి ఏమేమి వస్తున్నాయి? రిలీజియన్ సంబంధించి రిలీజియన్ ఎన్, ఆలోచన ఎన్, లాస్ట్కి ఎన్. ఇలా మనము చిన్న చిన్న పదాలతో లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఆర్టికల్ 14 అనేది. నెక్స్ట్ ఆర్టికల్ 15 సంస్థలను స్థాపించుకునే మరియు ఒక చోట సమావేశమయ్యే హక్కు. ఆర్టికల్ 15 గురించి తెలుపుతుంది. ఇది కూడా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఓ అంటే 15. ఇక్కడ ఓ అంటే ఓ ఫర్ ఆర్గనైజేషన్ సంస్థలు. ఇక్కడ కీవర్డ్స్ తోటి గుర్తుపెట్టుకోవాలి. సంస్థలు అంటే ఆర్గనైజేషన్ కాబట్టి ఓతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓ ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 15. ఓకేనా, 15 ఓ అంటారు కాబట్టి దీని ప్రకారం లింక్ చేసుకోవచ్చు. ఓ ఫర్ ఆర్గనైజేషన్ అంటే సంస్థలను స్థాపించుకొని మరియు ఒక చోట సమావేశమయ్యే హక్కు, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏకాంతవాస హక్కు. ఏకాంతం అంటే ప్రైవేట్. ఇక్కడ 16 అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో పీని 16 అంటారు కాబట్టి పీ ఫర్ ప్రైవేట్, ఏకాంతం. ఓకేనా, పీ ఫర్ ప్రైవేట్, ఏకాంతం. ఇలా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 17 సంబంధించి బహుళ ప్రసార సాధనాల నుండి సమాచారాన్ని పొందే హక్కు. ఆర్టికల్ 17 సమాచారాన్ని పొందే హక్కు. సమాచారం అనేది ఇక్కడ కీవర్డ్. ఎక్కడి నుంచి? బహుళ ప్రసార సాధనాల నుంచి. ఏదైనా సమాచారం పొందాలంటే క్వశ్చన్ అనేది అడగాలి. క్వశ్చన్ అడిగితేనే వాళ్ళు సమాచారం అనేది ఇస్తారు. కాబట్టి ఇక్కడ 17 అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 17 అంటే క్యూ. ఆల్ఫాబెట్ ప్రకారం లింక్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూడండి. 17 అంటే క్యూ. ఓకేనా, క్యూ అనగానే మీకు క్వశ్చన్ అని డైరెక్ట్ చెప్తారు. క్యూ అనగానే క్వశ్చన్ అడిగితేనే సమాచారం అనేది పొందగలం. దాని ప్రకారం ఇక్కడ సమాచారం అనేది కీవర్డ్. ఆర్టికల్ 17 ప్రకారం బహుళ ప్రసార సాధనాల నుండి సమాచారాన్ని పొందే హక్కు, ఇలా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 18 ప్రకారం తల్లిదండ్రుల సంరక్షణ హక్కు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 18 అంటే ఆర్, పిక్యూఆర్. నెక్స్ట్ క్యూ తర్వాత ఆర్ కాబట్టి ఆర్ కేర్. సిమిలర్గా ఉంటాయి పదాలు చూడండి. ఆర్ అనగానే కేర్ అనాలి. ఆర్ కేర్ అంటే సంరక్షణ. ఎవరు? తల్లిదండ్రుల సంరక్షణ హక్కు. 18 ఇయర్స్ వరకు పేరెంట్స్ అనేది కేర్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కువగా. ఓకేనా, ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 19 అన్ని రకాల హింస, నింద, నిర్లక్ష్యాలను నిషేధించడం. ఇక్కడ హింస అనేది కీవర్డ్. చూడండి, 1919లో అందరికీ తెలిసిన విషయమే, హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ ఏంటి, జలియన్ వాలాబాగ్ సంఘటన ఉంటుంది 1919 ఇయర్లో. ఓకేనా, 1919 ఇయర్లో ఈ సంఘటన జరగడం జరుగుతుంది. ఇది చాలా హింసాత్మకంగా జరిగింది. జలియన్ వాలాబాగ్ ఈ దుర్ఘటన చాలా హింసాత్మకంగా జరిగింది. ఓకేనా, 1919 ఇక్కడ 19 అంటే 19 సంబంధించి లింక్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 19 జలియన్ వాలాబాగ్
సంఘటన చాలా హింసాయుతంగా జరగడం జరిగింది. కాబట్టి హింసాయుతంగా అంటే హింసకు సంబంధించి ఇక్కడ కీవర్డ్ హింస, నింద, నిర్లక్ష్యాలను నిషేధించడం. ఇలా హిస్టరీతో లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, ఇలా ట్రిక్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టికల్ 20 కుటుంబ పర్యావరణాన్ని కోల్పోయిన పిల్లలకు రాజ్యం నుంచి ప్రత్యేక సహాయాన్ని, సంరక్షణను పొందే హక్కు. ఆర్టికల్ 20 ప్రకారం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ 20 అనగానే మనకు T20 గుర్తొస్తుంది. టీ ఫర్ 20. ఓకేనా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ టీ అంటే 20 కాబట్టి T20 మ్యాచెస్ కొన్ని దేనికోసం పెడతారంటే టోర్నమెంట్లు పెడతా ఉంటారు. కొన్ని సహాయం చేయడానికి టోర్నమెంట్లు పెడతా ఉంటారు, కొంతమందికి సహాయం చేయడానికి. అది ఎవరి కోసం అంటే ఇక్కడ కుటుంబాన్ని కోల్పోయిన పిల్లల కోసం సహాయాన్ని, సంరక్షణ ఇవ్వడానికి ఒక టోర్నమెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ స్పెషల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది, ఆ T20 టోర్నమెంట్ అనేది. దాని ప్రకారం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. కుటుంబాన్ని కోల్పోయిన పిల్లల కోసం సహాయాన్ని, సంరక్షణ ఇవ్వడానికి, దీని ద్వారా వచ్చిన డబ్బులను డొనేట్ చేయడానికి స్పెషల్ టోర్నమెంట్ T20 టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలా గుర్తుపెట్టుకుంటే దాని ప్రకారం ఇక్కడ కుటుంబ పర్యావరణాన్ని కోల్పోయిన పిల్లలకు రాజ్యం నుంచి ప్రత్యేక సహాయాన్ని అందించడానికి అనేది ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బులను సహాయం ద్వారా అందించడానికి అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 21 దత్తత సమయాల్లో హక్కులు. దత్తత అనేది కీవర్డ్ 21కి. ఓకేనా, పిల్లలను దత్తత తీసుకొని, ఇప్పుడు ఇక్కడ ట్రిక్ చూడండి, కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకున్నా కూడా చాలా బాగా చూసుకుంటారు, అన్ని రకాల ఈవెంట్స్ చేస్తారు. ఓకేనా, దాని ప్రకారం ఇక్కడ చూడండి, పిల్లలను దత్తత తీసుకొని కూడా మొదటి ఈవెంట్ ఏంటి, దత్తత తీసుకొని చేసే ఈవెంట్ 21st డే. ఓకేనా, 21st డే కాబట్టి 21st డే దత్తత తీసుకొని ఘనంగా నిర్వహించారు అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ పిల్లలను దత్తత తీసుకొని 21st డే ఘనంగా నిర్వహించారని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ దత్తత అంటే దత్తతకు సంబంధించి ఏంటి 21st డే, 21st అంటే 21 సంబంధించి దత్తత గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 21 సంబంధించి ఇలా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ 22 శరణార్థులైన పిల్లల హక్కులు. శరణార్థులు వేడుకుంటారు సహాయం చేయమని. శరణార్థులు సహాయం చేయమని వేడుకుంటారు కాబట్టి ఇక్కడ వేడుకుంటారు అంటే వి స్టార్టింగ్ లెటర్ వేడుకుంటారు కాబట్టి ఇక్కడ వితో స్టార్ట్ అవుతుంది వేడుకుంటారని. వి అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 22. ఓకేనా, 22 అనగానే వి గుర్తు రావాలి. వేడుకుంటారు ఎవరు, శరణార్థులు సహాయం చేయడానికి వేడుకుంటారు, సహాయం చేయమని వేడుకుంటారు. ఇలా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 23 మానసిక, శారీరక వికలాంగ పిల్లల హక్కులు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ 23 వికలాంగ పిల్లలు, దీని ప్రకారం లింక్ చేసుకోవచ్చు. వికలాంగులు వర్క్ అనేది చేసుకోలేరు, వాళ్ళకి సహాయం చేయాలి. ఓకేనా, దీని ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. వికలాంగులు సొంతగా వర్క్ అనేది చేసుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వికలాంగులు వర్క్ చేసుకోలేరు, వారికి సహాయం చేయాలి. దాని ప్రకారం ఇక్కడ వికలాంగులు వర్క్ అనేది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వికలాంగులు వర్క్ చేసుకోలేరు కాబట్టి ఇక్కడ వర్క్ అనేది డబ్ల్యూ అంటే 23 కాబట్టి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 23 అనగానే డబ్ల్యూ గుర్తు రావాలి. ఇక్కడ డబ్ల్యూ ఫర్ వర్క్ ఎవరు సొంతగా చేసుకోలేరు, వికలాంగ పిల్లలు. ఓకేనా, ఇలా లింక్ చేసుకుంటే ఈ కీవర్డ్ తోటి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, వారికి సాయం చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ 24 ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందే హక్కు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఉన్నత ప్రమాణాలతో కూడిన హాస్పిటల్ సంబంధించి లింక్ చేసుకోవచ్చు. ఉన్నత ప్రమాణాలతో కూడిన హాస్పిటల్ 24 గంటల ఆరోగ్య సదుపాయం కలదు. ఒక హాస్పిటల్ సంబంధించి పైన బోర్డు ఉంటుంది, ఉన్నత ప్రమాణాలతో కూడిన ఈ హాస్పిటల్ 24 గంటల ఆరోగ్య సదుపాయం కలదు అని బోర్డు ఉంది. దాని ప్రకారం ఇక్కడ 24 గంటల సదుపాయం సింపుల్గా ఏం లేదండి, ఒక హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇస్తున్నారంటే ఉన్నత ప్రమాణంతో కూడిన హాస్పిటల్ ఇక్కడ 24 గంటల ఆరోగ్య సదుపాయం కలదని ఇస్తున్నారు. దీని ప్రకారం 24 గంటల సదుపాయం ఏంటి, ఉన్నత ప్రమాణాలతో కూడిన హాస్పిటల్ ఇక్కడ 24 గంటల సదుపాయంతో ఆరోగ్య సదుపాయం అనేది కలదని ఇలా గుర్తుపెట్టుకుంటే ఈ ఆర్టికల్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 25 శారీరక లేక మానసిక ఆరోగ్యం కోసం చేసే చికిత్సను నియమిత కాలంలో సమీక్షించుకునే హక్కు. 25 ఇయర్స్లో ఎవరైనా కానీ యంగ్ ఉంటారో శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండే వయస్సు. 25 సంవత్సరాల్లో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు,
దాని ప్రకారం ఇక్కడ 25 అనగానే 25 ఇయర్స్లో శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం కోసం చేసే చికిత్సకు సంబంధించి నియమిత కాలంలో సమీక్షించుకునే హక్కు అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 26 సామాజిక భద్రతా హక్కు. ఇక్కడ 26 అనగానే భద్రత అనేది కీవర్డ్. 26 అంటే లాస్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో జెడ్ ఈక్వల్ 26 కాబట్టి జెడ్ సెక్యూరిటీ అంటే భద్రత కాబట్టి ఇక్కడ దీని ప్రకారం జెడ్ సెక్యూరిటీ అని సింపుల్ కీవర్డ్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. జెడ్ అనగానే 26 అనగానే సెక్యూరిటీ అంటే భద్రత. ఏంటి? సామాజిక భద్రత హక్కు. నెక్స్ట్ 27 తగు జీవన ప్రమాణాలకు హక్కు. ఓకేనా? తగు జీవన ప్రమాణాలకు హక్కు. 28 విద్యా హక్కు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే విద్యా హక్కు టు ఎడ్యుకేట్. విద్యా హక్కు అంటే ఏంటి? టు ఎడ్యుకేట్ కాబట్టి టూ అంటే టూ ఎడ్యుకేట్ 8 ఇవి రెండు సిమిలర్గా ఉంటాయి పదాలు చూడండి. ఎడ్యుకేట్ 8 ఓకేనా? 8 ఎడ్యుకేట్ టు ఎడ్యుకేట్ 28 అవుతుంది. ఓకేనా? 28 అనగా టు ఎడ్యుకేట్ విద్యా హక్కు. ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ 29 పిల్లల విద్యా లక్ష్యాలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 29 అనగా పిల్లల విద్యా లక్ష్యాలు అంటే వాళ్ళ లక్ష్యం, గోల్. ఎవరైనా కానీ 30 ఇయర్స్ లోపే అనుకున్న లక్ష్యం సాధించాలి. అంటే గవర్నమెంట్ జాబ్ సాధించడం కానీ ఏదైనా కానీ. ఓకేనా? 30 ఇయర్స్ లోపే అనుకున్న లక్ష్యం అనేది జీవితంలో సాధించాలి. లక్ష్యం సాధించాలి, ఇలా గోల్ పెట్టుకోవాలి. లక్ష్యం, గోల్ సాధించాలి. ఇలా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. 30 ఇయర్స్ లోపే అంటే 29. 30 ఇయర్స్ లోపే ఏంటి? 29కే ఈ లక్ష్యం, అనుకున్న లక్ష్యం అనేది సాధించాలి. పిల్లల విద్యా లక్ష్యాలని ఈజీగా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 30 ఆర్టికల్ 30 జాతి మత భాషాపరమైన మైనారిటీ వర్గాల పిల్లల హక్కులు. ఇక్కడ మైనారిటీ అనేది కీవర్డ్. మైనారిటీ 30 మైనారిటీ 30 మైనారిటీ సిమిలర్గా ఉంటాయి. మూతోటి స్టార్ట్ అవుతుంది. 30 మైనారిటీ కూడా మాతోటి స్టార్ట్ అవుతుంది. మైనారిటీ 30 మైనారిటీ అని కలిపి చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 31 విశ్రాంతిని వినోదాన్ని హాయిగా గడిపే హక్కు, సాంస్కృతిక జీవనంలో పాల్గొనే హక్కులు. ఇది ఎలా గుర్తుపెట్టుకోండి. 3 అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో సి, ABC. సి అంటే ఇక్కడ సి ఫర్ ఏంటి? సినిమా చూసిన ప్రతి ఒక్కరు విశ్రాంతి మరియు అదేవిధంగా వినోదాన్ని హాయిగా గడుపుతారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు. సినిమా 3 అంటే సి. ఇక్కడ సినిమా చూసిన ప్రతి ఒక్కరు 31. ఓకేనా? 31 వినోదాన్ని విశ్రాంతిని హాయిగా గడుపుతారు. ఇలా లింక్ చేసుకుంటే 31 సి సినిమా చూసిన ప్రతి ఒక్కరు 31 లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 32 ఆర్థిక దోపిడీ నుంచి రక్షణ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సేమ్ ఇదే విధంగా చూడండి. 3 అంటే సి. 2 అంటే బి. AB. ఓకేనా? 32 సిబి అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకో. సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక దోపిడీ నుంచి రక్షిస్తుంది అనే పదం ద్వారా ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సెంట్రల్ బ్యాంకులో పెద్ద సెంట్రల్ కాబట్టి ఆర్థిక దోపిడీ నుంచి రక్షిస్తుంది అని లింక్ చేసుకుంటే సరిపోతుంది. రక్షిస్తుంది. ఓకేనా? ఆర్థిక దోపిడీ నుంచి రక్షణ ఏంటిది? 3 అంటే సి, 2 అంటే బి. సిబి సెంట్రల్ బ్యాంక్ రక్షిస్తుంది. ఇలా లింక్ చేసుకొని చదువుకోవాలి దీని ప్రకారం. నెక్స్ట్ ఆర్టికల్ 33 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ నుంచి రక్షణ. అంటే మత్తు పదార్థాలు. ఓకేనా? ఇక్కడ మత్తు అన్ని మత్తు కాబట్టి మత్తు పదార్థాలు 3 మత్తు. ఓకేనా? మత్తు 3 అంటే 33 సంబంధించి మత్తు అని చదువుకోవాలి. అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ నుంచి రక్షణ. ఇలా లింక్ చేసుకుంటే ప్రతి ఒక్క ఆర్టికల్ అనేది ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ పార్ట్లో ఇంకా మిగతా రిమైనింగ్ ఆర్టికల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి టాపిక్స్ అనేవి మన షార్ట్ ట్రిక్ కోర్సులో ప్రతి ఒక్కటి ఈజీగా అర్థం విధంగా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ చూడండి. అందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూడండి. ప్రతి ఒక్కటి మీకు ఈజీగా అర్థం విధంగా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది.
అతి తక్కువ టైంలో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో కనిపిస్తుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.